సౌత్ అమెరికాలో సునామీ రాబోతుందా? ప్రస్తుతం ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇప్పటికే పెరులో సునామీ బీభత్సం సృష్టించింది. 13 అడుగుల ఎత్తులో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. దీంతో ముందు జాగ్రత్తగా అన్ని బీచ్లు, పోర్టులు మూసివేశారు. అలల దాటికి వందలాది బోట్లు ధ్వంసమయ్యాయి. పెరులోని అన్ని పోర్టుల్లో సముద్రం ముందుకు దూసుకొచ్చింది. ఈక్వెడార్లో అలల దాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెరులో అన్ని పోర్టుల ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ భయానక వాతావరణం కనిపిస్తోంది. మత్స్యకారులతో పాటు సముద్రపు సమీప ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంత వాసులను అలర్ట్ చేశారు అక్కడి అధికారులు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. Yasila en estos momentos. సౌత్ అమెరికాలో సునామీ రాబోతుందా? ప్రస్తుతం ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇప్పటికే పెరులో సునామీ బీభత్సం సృష్టిస్తోంది. 13 అడుగుల ఎత్తులో రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. దీంతో ముందు జాగ్రత్తగా అన్ని బీచ్లు, పోర్టులు మూసివేశారు. అలల దాటికి వందలాది బోట్లు ధ్వంసమయ్యాయి. పెరులోని అన్ని పోర్టులలో సముద్రం ముందుకు దూసుకొచ్చింది. ఈక్వెడార్లో అలల దాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెరులో అన్ని పోర్టులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ భయానక వాతావరణం కనిపిస్తోంది. మత్స్యకారులతో పాటు సముద్రపు సమీప ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంత వాసులను అలర్ట్ చేశారు అక్కడి అధికారులు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. Yasila en estos momentos.